This is natural scrubber. See, this is my natural hand. YouTube లో వస్తా. YouTube లో. అది ఎలా ఉంది చూపించండి ఒకసారి. అక్కడ గ్యాప్ ఉంది కదా. చేయండి చేయండి. అలా చేస్తే షేప్ వస్తుందనా కరెక్ట్ గా. జాబ్ చేస్తాను. అవును, ఇంజనీరా? షేప్ బాగా వస్తుంది కదా. నేను గుర్తున్నానా? మా చిన్నప్పటి ఫ్రెండ్ అక్క. మిగతా సిస్టర్స్ రాలేదా? మరి రావట్లేదు. ఎండిపోతాయా? తర్వాత నూనె వేసి వచ్చా డైరెక్ట్గా. అవునా? చూడండి, ఒక్క టైల్స్ అయితే 3D టైల్స్ కొన్నారనమాట. ఇది ఒక్క టైల్స్ వచ్చేసి 7000 రూపీస్. సో ఇదేంటంటే దేవుడి గదిలో, మరి ఇంకోటి కొన్నారు బ్లూ కలర్ది. సో రెండు ఎక్కడ ప్లేస్ చేస్తారనేది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. ఒకవేళ గృహప్రవేశం లోపు ఏమైనా యాడ్ చేస్తే కనుక నేను ఖచ్చితంగా వీడియోలో పోస్ట్ చేస్తాను. ఒక్క పీస్ వచ్చేసి 7000. సో టోటల్ రెంట్ పీస్ కాబట్టి 14000 అనమాట. ఇది ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తుందని ఈ టైల్స్ అనేది కొన్నారు. గంగాస్ ఫ్యామిలీ వెడ్డింగ్ ఇన్విటేషన్. సుదర్శన్, సంధ్యారాణి. సంధ్యారాణి అంటే శివాని అంటే. ఇదొక ఎంట్రన్స్ అన్నమాట స్టార్టింగ్. ఇది చెప్పు ఇంకా ఇంట్లో అందరూ ఎస్ కాబట్టి ఇక్కడ ఎస్ పెట్టించాము కదా. ఇంటికంట 8 హార్స్ పరిగెత్తేది పెట్టాలంట. సో అందుకే ఇంత పెద్దదైతే హార్స్ 7 హార్సా 7 హార్స్ వైట్ హార్స్. ఇక్కడైతే గ్లాస్ వచ్చేసి పైన వుడ్ వర్క్తో ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఫోటో అయితే వస్తుందన్నమాట. ఇప్పుడైతే ఇంటీరియర్ డిజైన్ వుడ్ వర్క్ కంప్లీట్గా ఆగిపోతుంది. తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మంచి ముహూర్తం ఉందనేసి ఇప్పుడైతే గృహప్రవేశం చేసేస్తున్నారు. ఇది మా మమ్మీ వాళ్ళ ఊరు కాశీనగర్ అనమాట. చూస్తున్నారు కదా, ఇదేనండి మా కాశీనగర్. ఇది ఇంకోసారి మెట్లయితే చూపించేస్తున్నాను. చూడండి, ఇక్కడ కార్డ్స్ అయితే మేము ప్రిపేర్ చేస్తున్నాము. ఇన్విటేషన్ కార్డ్స్, హోమ్ సెరమనీ ఇన్విటేషన్స్. పిలు సమయ మా వ్యూవర్స్ అందరికి. అందరూ వచ్చేయండి. ఆ ఫోల్డింగ్ ఎలా చేస్తారు? సమీ ఒకటేసి నేను అడ్డగున్నానా నీకు? ఎంత బాగా కనిపిస్తున్నావు బుజ్జిగా. ఏదో ఒకసారి ఫోటో ఇవ్వా. ఇక్కడ రా, మధ్యకి వచ్చేవా. ఏ లేకు చూద్దాం, డ్రెస్ చూద్దాం. లేకు సిగ్గా. ఓకే ఓకే. తర్వాత అందులోనా వెల్కమ్ అని చెప్పు. వెల్కమ్. ఓ సాన్వి దగ్గర అటాచ్మెంటా? అత్త సాన్వికే అత్త ఉన్నారు. సాన్వి అత్త అయిపోయి ఇప్పుడు. శివాని ఆంటీ చేసిన చికెన్ కబాబ్.
నీరు బాగా పలాసుగానే పోగలి బురదనీళ్ళు వచ్చి ఉంటాయి కదా. అటు నీళ్ళు కట్టమ్మా చూడండి, మనకి ఈ కాలంలో అయితే తాగడానికి ఇంట్లో ఇన్బిల్డ్ చేయించుకుంటాం కదండి ప్యూరిఫైయర్స్. అప్పుడు మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు అయితే అలా ప్యూరిఫైయర్స్ ఏం లేవు. సో అందుకే నదిలో వచ్చి ఇలా చేసేస్తే కంప్లీట్ ప్యూరిఫైర్ వాటర్ అనమాట. తాగడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగని తాగేస్తే జలుబు దగ్గు వస్తుంది అనేది ఏమీ లేదు. చాలా హెల్త్కి మంచిదన్నమాట. పడితే ఇద్దరు వచ్చిపోరా పొక్కు కాళ్ళు మాత బజీలా. శిరీషాలకి ఇలాగా పందెం పుల్లతో తోముకోవడం తెలియదు కాబట్టి ఈరోజు ఫస్ట్ టైం శిరీషాకి నాకు తెచ్చాను. ఎలా పామాలి మమ్మీ అంటే ఇది చూసి చెప్తాను నేను ఎలా పామాలి అనేసి. దానికోసమనే పందెం పుల్ల. నేను పిల్లప్పుడంతా ఇవే చేసేవాళ్ళం. వీళ్ళకి అలవాట్లేదు కాబట్టి ఈరోజు ఫస్ట్ టైం చెప్తాను ఎలా చేయాలి అనేసి. ఓకేనా? ಖರ್ಚು ಬೇಕು ఖర్చు ఇది ಮಾಡ್ಕೋಬೇಕು. ఆಮೇಲೆ తర్వాత కావాలని కొంచెం పేస్ట్ రాసుకొని పంపుకోవాలి. చిన్నప్పుడు మేము కూడా ఇందులో చేసాము, కాకపోతే అప్పుడు గుర్తుంది. किस में लग रहा है पर तमाक धनी लोग खींचो है कड़े इधर चाकू किस में लगा कड़ी कड़ी ना चाकू में लगा करे कड़ी काय हत्तर में दोरनो इंग्लिश को दे see this is what I got in this nadi go back see this is what I got in this river go back please. Okay, can you please explain me once again? Hi guys, I got this in this river. Yeah, what's that? Don't know. Seashell for Anna. What's going on? किस करीबा తెలియలేదు. ఇందులో ఏముందో వదిలేద్దాం వాటర్లో. నేను వీడియో జగడమే మనకి ఎందుకని రాదు. నువ్వు కన్ఫ్యూజన్ అవుతుంది. నువ్వు నా మీద गुड जंप సిరీస్ న్యాచురల్ స్క్రబ్బర్ కావాలంటే హ్యాండ్కి యూస్ చేసుకోవచ్చు. ట్యాన్ అయి ఉంటే వెళ్ళిపోతుంది. జగ ముండ కాసే సరే ఫుల్ ఎంజాయ్మెంట్. ఆ కాలు ఎలా కడిగినట్టు చేయండి. రండి, అలా స్నానం చేసుకుని వస్తారా? అలా స్నానం చేసుకుని వస్తారా? ఇప్పుడే జస్ట్ అయితే స్నానం అయిపోయింది. బయటకు వచ్చి అంటే మా కొత్త ఇంట్లో కొద్దిగా క్లీనింగ్ చేయాలి గృహప్రవేశం ముందు అని వెయిట్ చేస్తున్నాము. ఆ లోపు ఇక్కడ ఎవరిదో ఫంక్షన్ అవుతుందన్నమాట. భోజికి ఒక్కరు భోజి ఫంక్షన్ ఉంటే చాలండి, ఊరు మొత్తం వచ్చి హెల్ప్ చేస్తారు. అదే సిటీలో అయితే ఇలాంటి వాతావరణం అస్సలు దొరకదు. సో ఎవరెవరు ఏదేది వంట చేస్తున్నారు అనేది వీడియో అయితే తీసేస్తున్నాను అనమాట. తిన్నప్పుడు ఒకవేళ టైం కుదిరితే ఆ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను. నాకు కొద్దిగా సిగ్గుగా ఉండి నేను కొద్దిగా వీడియోస్ అయితే తీసి డైరెక్ట్ ఇంటికి పరిగెట్టుకుంటూ వచ్చేసాను అనమాట. అంతేనండి, ఇప్పుడైతే వీడియో తీయగలిగాను. చూసారుగా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. ఇదైతే అంటే అన్నం, చారు, తర్వాత కలుగూర అనమాట. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇంకా మధ్యాహ్నం చూద్దాం ఎలాంటి అంటే పన్నీర్ అన్ని వేస్తున్నారు కదా, అది కూడా వీడియో తీసి పెడతాను. స్టే ట్యూన్. పిన్ని బాగున్నారా? పిన్ని బాగున్నారా?
అత్త బాగున్నారా పిన్ని అంటున్నాను. సునీత అన్ని అయిపోయింది. నేను పేరెంట్ అన్నానా? చూసా ఇవన్నీ చూసి ఏం ఫంక్షన్ అనుకుంటున్నారు కదండి. మామిడికాయ సీజన్ వచ్చిందంటే డైరెక్ట్గా మనం పండయ్యాక తినకూడదనమాట. అంటే ముత్తైదులు ఉంటారు కదండి, వాళ్ళకి పంచి తర్వాత ఇంట్లో తినాలి అనేది పద్ధతి. సో అంటే మనకు అక్కడ అలాంటిది ఏమి ఉండదు, మేము తినేస్తాము. కాకపోతే ఊర్లో ఇలా సంప్రదాయం ఉంది. ఇది కూడా నచ్చింది నాకు చాలా బాగా, అందుకే వీడియో క్లిప్ అయితే తీస్తున్నాను. ఉంటది కానీ అందరు కూర్చుంటారు, ప్లేట్ లో నుంచి తీసుకుంటారు. వుడ్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇల్లు మొత్తం కొద్దిగా డస్టీగా ఉందన్నమాట. సో అందుకే మొత్తం క్లీన్ చేయాలి, గృహప్రవేశం దగ్గర పడుతుంది కాబట్టి. ఇప్పుడైతే తినేసాము, స్నానం చేసి అయితే వచ్చేసి ఒక రౌండ్ అయితే క్లీనింగ్ చేస్తామన్నమాట. మీరు స్టే ట్యూన్డ్ అయ్యి ఉంటే మొత్తం కంప్లీట్గా చూపిస్తూనే ఉంటాను. ఇక్కడంతా నేను తుడిచాను, కిచెన్ మొత్తం బాగుందా? కిచెన్ మొత్తం తుడిచాను కానీ సందీప్ ఆ పైన మొత్తం క్లీన్ చేయాలని ఇప్పుడు చెప్తున్నాడు. చూసారా, ముందే చెప్పాలి కదా, ఇంత క్లీన్ చేసాక చెప్పాడు. మా ఇంటి ముందే భోజనం నడుస్తుంది. नाय मो बुझली मम्मी भेंडी पुलाव मसरू बज्जी मिक्स वेज करी पोटल आलू करी पनीर करी खीरी बागी बागी हाय कोई दे ये फोन నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను కదండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీరైతే మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనండి, అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.